అనీమియా అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. వాడుక భాషలో దీన్ని రక్తహీనత అంటాము. మనకు మెయిన్‌గా వుమెన్స్‌లో ఇది చాలా కామన్‌గా ఉంటుంది. 7 ఔట్ ఆఫ్ 10 10 మందిలో 7 మంది ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఈ అనీమియా అనే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అనీమియాకు కారణాలను మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఉత్పత్తి సరిగా లేకపోవడం. దీన్ని అనీమియా బికాస్ ఆఫ్ డిక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆర్ హైపోప్రొలిఫరేటివ్ అనీమియా అంటాం. అంటే అసలు మనకు రక్తం ప్రొడ్యూస్ అవ్వడమే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. 2 అనీమియా సెకండరీ టు బ్లడ్ లాస్. ఈ రెండో కారణంలో అనీమియా రావడానికి మెయిన్ కారణం బ్లడ్ లాస్ అవ్వడం. ఎస్పెషల్లీ ఫీమేల్స్‌లో ఇది మోర్ కామన్‌గా చూస్తాము. డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్ వాళ్ళకి ఎక్కువ బ్లడ్ లాస్ ఉండడం వల్ల వీళ్ళలో అనీమియా వస్తుంది. థర్డ్ అనీమియా డ్యూ టు ఎక్సెసివ్ డిస్ట్రక్షన్. ఎక్సెసివ్ డిస్ట్రక్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఈ ఆర్బీసీస్ అన్నీ విరిగిపోతుండడం వల్ల. సో అనీమియా కారణాలు మనం 3 విధాలుగా విభజించుకోవచ్చు. ఒకటి తక్కువ ప్రొడక్షన్, 2 ఎక్సెస్ బ్లడ్ లాస్, 3 ఎక్సెసివ్ డిస్ట్రక్షన్. ఈ తక్కువ ప్రొడక్షన్లో మళ్ళీ 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఐదర్ రా మెటీరియల్స్ అంటే హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి గల ముడి సరుకులు లైక్ విటమిన్ B12, ఐరన్ అనేవి డెఫిషియన్స్ ఉన్నా, లేకపోతే ఈ ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ మనకి రక్త కణాలు ప్రొడ్యూస్ అయ్యే ఫ్యాక్టరీ పేరు బోన్ మ్యారో. సో ఐదర్ బోన్ మ్యారోలో ప్రాబ్లం ఉన్నా, లేదు రా మెటీరియల్స్ విటమిన్ B12 అండ్ ఐరన్ వీటిలలో ప్రాబ్లం ఉన్నా మనకు ప్రొడక్షన్ తగ్గడం వల్ల అనీమియా వస్తుంది. కమింగ్ టు ద సెకండ్ కాజ్ అనీమియా డ్యూ టు ఎక్సెస్ బ్లడ్ లాస్. ఎస్పెషల్గా ఫీమేల్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎక్సెస్ మెన్స్ట్రుయేషన్ వల్ల ఈ అనీమియా వస్తుంది. ఇలా కాకుండా కొన్ని కండిషన్స్లో మేల్స్లో ఫిషర్స్ వల్ల కానీ, పైల్స్ ప్రాబ్లం వల్ల కానీ, జిఐ లాస్ అంటాం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటే పేగులలో నుంచి బ్లడ్ లాస్ వల్ల మనకి అనీమియా వస్తుంది. కొన్నిసార్లు ఈవెన్ కొన్ని క్యాన్సర్స్లో లైక్ పెద్ద పేగు క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్ అంటాం, వీటిలలో కూడా మనకు తెలియకుండా మోషన్లో బ్లడ్ వెళ్తూ ఉంటుంది. దీని వల్ల కూడా మనకు అనీమియా వస్తుంది. రక్తహీనత ఉంది అని తెలుసుకోవడానికి మనం మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఆకలి లేకపోవడము, నీరసం ఉండడము, నడిస్తే ఆయాసం రావడము, ముఖము చేతులు పాలిపోవడము అంటే వైట్గా అవ్వడము, దీన్ని పేలార్ అంటాము. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం అనీమియా ఉంది అని సస్పెక్ట్ చేయొచ్చు. ఎవరైనా ఒక వ్యక్తిలో అనీమియాని సస్పెక్ట్ చేస్తున్నప్పుడు అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసము కామన్గా రొటీన్గా చేసే CBP అనే బ్లడ్ టెస్ట్ ద్వారా అనీమియాని కన్ఫర్మ్ చేసుకుంటాము. ఒకసారి హిమోగ్లోబిన్ 13 కన్నా తక్కువగా ఉంటే దానిని మనం అనీమియా అంటాము. ఈ అనీమియా యొక్క ట్రీట్మెంట్ అనీమియా యొక్క కాజ్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనీమియాకి కాజ్ కనుక డిక్రీజ్డ్ ప్రొడక్షన్ అనుకోండి, విటమిన్ B12 కానీ ఐరన్ లేకపోవడం వల్ల, ప్రొడక్షన్ లేకపోవడం వల్ల మనకు అనీమియా వస్తుంది అనుకోండి, దాని యొక్క ట్రీట్మెంట్ ఈ విటమిన్స్ని, న్యూట్రియంట్స్ని ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనీమియాకి ఒక మెయిన్ కారణము బ్లడ్ లాస్ వల్ల కనుక వస్తుంది అనుకోండి, దాని యొక్క మెయిన్ ట్రీట్మెంట్ ఆ బ్లడ్ లాస్ని ఆపడము. అనీమియాకి గల కారణము హీమోలైసిస్ అనుకోండి, ఆ హీమోలైసిస్ని ఆపడం కోసము స్టీరాయిడ్ అనే మందులు వాడడం వల్ల అనీమియాని ఆపొచ్చు. సో అనీమియా యొక్క ట్రీట్మెంట్ బేసికల్గా దాని యొక్క కారణం మీద డిపెండ్ అవుతుంది. రెండవది అనీమియా యొక్క సివియారిటీని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ అనీమియా అంటే హిమోగ్లోబిన్ 7 కన్నా తక్కువగా ఉందనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో డైరెక్ట్లీ మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తాము. సెకండ్ మోడరేట్ అనీమియా అంటే 7 నుంచి 10 వరకు హిమోగ్లోబిన్ ఉందనుకోండి, వీళ్ళల్లో ఇంజెక్షన్స్తో మనము అనీమియాని కవర్ చేస్తాము. మైల్డ్ అనీమియా అంటే 10 నుంచి 12 వరకు ఉందనుకోండి, వీళ్ళలో డైట్ ద్వారా, ఓరల్ టాబ్లెట్స్ ద్వారా అనీమియాని కరెక్షన్ చేస్తాము. సో అనీమియా యొక్క ట్రీట్మెంట్ దాని కారణాన్ని బట్టి, రెండవది అది మైల్డా, మోడరేటా, సివియరా దాని యొక్క సివియారిటీని బట్టి ఉంటుంది.